క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎందుకయ్యా ముందుకు వస్తే పక్కన సిమెంట్ కూడా ఒకటి ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ సమాధి కడుతున్నాం. లేదు సార్, ఆ పక్క ఈ పక్కన మీకు సిమెంట్ అంగడి, సిమెంట్ షాపు లొకేషను, ఆ పక్క సందులోకి వచ్చేయండి. రెండు నిమిషాలు వెయిట్ చేస్తే పంపులు ఈరోజు నిన్న 1వ తారీఖున కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలా. కొంచెం కూడా పట్టుకోలేరా? 5 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు జాబ్ క్యాలెండర్కి సమాధి కడుతున్నాం తెలుగు తరఫున. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్కి నీళ్ళు వదిలేశారు. అయిపోయింది ఆయన ప్రభుత్వం కూడా. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ నిన్న ప్రకటించలేదు. మీరు చూసే ఉంటారు. జనవరి ఆయన జాబ్ క్యాలెండర్ ప్రకటించాడు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ లేదు. 2020లో జాబ్ క్యాలెండర్ లేదు. 1వ తేదీని చంపేశాడు. జనవరి 1న మళ్ళీ చంపేశాడు. జనవరి 22 1వ తారీఖున మళ్ళీ చంపేశాడు. జనవరి 23 1వ తారీఖు మళ్ళీ చంపేశాడు. నిన్న 24 కూడా మళ్ళీ చంపేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకి సాగు కారణమైన జాబ్ క్యాలెండర్ కూడా ఈరోజు మేము పిల్లం పెట్టుకునే పరిస్థితి ఈరోజు మీ పుణ్యమాన్ వచ్చింది. ఈరోజు ఆ పక్క సందులో కాదు సార్, యువతల సందులో. జగన్ రెడ్డి జాబ్ క్యాలెండర్, 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 జగన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ కి పిన్నం పెట్టే పరిస్థితి, జాబ్ క్యాలెండర్ కి పెన్నం పెట్టుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ కి ఈరోజు నిన్న 1వ తారీఖున కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలా. ఆయన 5 సంవత్సరాలు అయిపోయింది ఆయన ప్రభుత్వం కూడా. జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ నిన్న ప్రకటించలేదు. క్యాలెండర్ జగన్ ప్రకటించాడు. జనవరి 1న జాబ్ క్యాలెండర్ లేదు. 2020లో జాబ్ క్యాలెండర్ లేదు. 1వ తేదీ చంపేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకి కొద్దిగా ముందుకు వస్తే పక్కన సిమెంట్ కూడా ఒకటి ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ సమాధి కడుతున్నాం. లేదు సార్, ఆ పక్క ఈ పక్కన మీకు సిమెంట్ అంగడి, సిమెంట్ షాపు లొకేషను, ఆ పక్క సందులోకి వచ్చేయండి. ఏం లాయరా తర్వాత ప్రోగ్రామ్ చేసి రోజులేవా జాబ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్, జగన్మోహన్ రెడ్డి 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 జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ జగన్మోహన్ రెడ్డి. మోసకారిన జగన్మోహన్ రెడ్డి, దగా జగన్మోహన్ రెడ్డి, రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి
ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, కొత్త క్యాలెండర్ ఎలా వస్తుందో అదే రోజు జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని చెప్పి మాటిచ్చి 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ప్రతి పోస్టును భర్తీ చేస్తానని చెప్పి నమ్మబలికి యువతంతా రోడ్డు మీదకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మన భవిష్యత్తులు మారిపోతాయి, మనందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు అయిపోతామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్ప మన భవిష్యత్తు బాగుందని రోడ్డెక్కిన యువతంతా ఈరోజు 5 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు, జాబ్ ఎక్కడ జగన్ అంటూ అనేక సార్లు ప్రశ్నిస్తూ ఉన్నా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. ప్రకటించకపోగా ప్రతి జనవరి 1వ తారీఖున ప్రకటిస్తానన్న జగన్మోహన్ రెడ్డి 2020 కానీ 21 కానీ 22 కానీ 23 కానీ నిన్న జనవరి 1వ తారీఖు 24 లాస్ట్ జనవరి, ఈ జనవరి కన్నా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని చూస్తే ఆ జనవరి నిన్న కూడా ప్రకటించకపోతే మాకు ఒకటి అర్థమైంది, ఈ జాబ్ క్యాలెండర్కి సమాధి కట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సమాధి కట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీరు చూసే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి కట్టిన సమాధి ఇది, జాబ్ క్యాలెండర్ సమాధి. మా జీవితాలు, మా నిరుద్యోగుల జీవితాలు కట్టిన సమాధి ఇది. ఈరోజు కొన్ని వందల మంది నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుని, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలుగానే భావించాలి. ఈ ప్రభుత్వాన్ని సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. యువతంతా రోడ్డు మీదకి వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో యువతకు భవిష్యత్తు ఉండదని చెప్పి ఈరోజు యువతంతా కూడా ప్రతి గ్రామం ప్రతి ప్రజల్లోకి వెళ్ళి జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాల జగన్మోహన్ రెడ్డి, దగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి 2019 ఫిబ్రవరిలో ప్రతి సంవత్సరం జనవరి 1న క్యాలెండర్ ఎలా మారుతుందో అలాగే అదే రోజున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా, మీ అందరు భవిష్యత్తు మార్చేస్తా, మీకు మేనమామగా ఉంటాని మోసకారిన జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పేరుతో ఆ రోజు మాటలు చెప్పారు. దాన్ని నమ్మిన యువత ఆయన అధికారంలోకి రావడానికి కోసం, ఆయన ముఖ్యమంత్రి చేయడానికి కోసం అహర్నిశలు కష్టపడ్డారు. 2020 జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకటించాల, ఆ రోజు చంపేశాడు. 21 ఆ రోజు 1 జనవరి 1న ప్రకటించాల, ఆ రోజు చంపేశాడు. 22 జనవరి 1వ తారీఖున ఆ రోజు ప్రకటించాల. జనవరి 23న జనవరి 1వ తారీఖు ప్రకటించాల. నిన్న 1వ తారీఖు కోటి ఆశలతో ఎదురు చూసాం. అయ్యా చివరి సంవత్సరం కదా, ఆ రోజున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడేమో, నిరుద్యోగ యువతకు ఎంతోమంది చావుకు కారణాలైన కళ్ళు తెరిపిస్తాయేమో అని మేము వెయిట్ చేస్తే నిన్న 1వ తారీఖు కూడా ప్రకటించకుండా జాబ్ క్యాలెండర్ని సజీవ సమాధి చేశాడు. ఈరోజు తెలుగు యువత పక్షాన తిరుపతిలో ఈ సజీవ సాక్షి సమాధి సాక్షిగా జగన్మోహన్ రెడ్డి, నువ్వు 5 సార్లు జాబ్ క్యాలెండర్ని చంపేశావు, ఈరోజు యువత గొంతులు కోసావు, అనేక మంది చావుకు కారణమయ్యావు. నీకు సమాధి కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి సమాధులు కడతాం. యువత పక్షాన ఈరోజు ప్రతి ఇంటికి తిరుగుతావు, ప్రతి ఊరు తిరుగుతావు, ప్రతి గ్రామానికి వెళ్తావు. నువ్వు చేసిన దగ, నువ్వు చంపిన హత్యలు ప్రజలకు వివరిస్తావు. మాకు నిరుద్యోగులకు ఎంత మోసం చేశాడో ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో, ఈ ప్రభుత్వ సమాధిని బంగాళాఖాతంలో కలిపేంత వరకు అహర్నిశలు శ్రమిస్తామని చెప్పి నిరుద్యోగుల పక్షాన మేము తెలియజేస్తాం. ఈరోజు మీరు చూసే ఉంటారు, ఈ 5 సంవత్సరాల చావు జాబ్ క్యాలెండర్ చంపిందని ఈరోజు సమాధి కట్టి జగన్మోహన్ రెడ్డి, ఇది నువ్వు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అయ్యా, సమాధి జాబ్ క్యాలెండర్ సమాధిది. నువ్వు సజీవ సమాధి చేసావు, బతుకుండగానే నిరుద్యోగులు చంపావు. ఇప్పుడు నీ సమాధి నీకే చూపిస్తున్నావు. నువ్వు సమాధి చేసావు. 5 సంవత్సరాల నుంచి జనవరి 1న జాబ్ క్యాలెండర్ సమాధి చేసావు అని చెప్పి మేము తెలియజేస్తూ నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాం. నిరుద్యోగుల పక్షాన మేము అండగా ఉంటాం.